నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటే లాస్ట్ టెస్ట్ మీడియన్ టెస్ట్. మీడియన్ టెస్ట్లో కూడా మనకు 2 samples ఉంటాయి. 2 samples are x1 x2 up to so on xn1. This is first sample, y1 y2 up to so on yn2. This is second sample. Sizes చూసుకోండి, sample sizes are different. First sample size n1, second sample size n2. And density function, first sample ki f1 of x, second sample ki f2 of y. Null hypothesis ఇక్కడ కూడా సేమ్. నల్ హైపోథెసిస్ ఏమని తీసుకోవాలి, f1 of x ఈక్వల్ టు f2 of y. సో ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఏమవుతుంది, f1 of x నాట్ ఈక్వల్ టు f2 of y. మీడియన్ టెస్ట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి కంబైన్ బోత్ ద శాంపుల్స్ అండ్ క్యాల్కులేట్ ద మీడియన్ ఫర్ ద రిజల్టెంట్ సిరీస్. మీడియన్ని క్యాల్కులేట్ చేయాలి. తర్వాత లెట్ ద మీడియన్ ఈజ్ m. వచ్చిన మీడియన్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేసుకుంటాం. దాని తర్వాత ఏంటంటే m1 ఈక్వల్ టు నంబర్ ఆఫ్ వాల్యూస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఫ్రమ్ శాంపుల్ 1. m2 ఈక్వల్ టు నంబర్ ఆఫ్ వాల్యూస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఫ్రమ్ శాంపుల్ 2. ఇది నేను ఈ ఎగ్జాంపుల్ నుంచి చెప్తాను. నేను చిన్న శాంపుల్స్ తీసుకున్నాను రెండు. 1937 దిస్ ఈజ్ మై ఫస్ట్ శాంపుల్, 523 దిస్ ఈజ్ సెకండ్ శాంపుల్. ఈ 2 శాంపుల్స్ని నేను కంబైన్ చేస్తున్నా, ఎట్ ద సేమ్ టైం అసెండింగ్ ఆర్డర్లో కూడా రాసేస్తున్నా అనమాట. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నాకు ఎన్ని వచ్చినాయి, 7. సో మీడియన్ అనేది 3 అవుతుంది. సో క్యాపిటల్ M అనేది 3. ఈ 2 శాంపుల్స్కి మీడియన్ కంబైన్ చేసి మీడియన్ ఫైండ్ చేస్తే 3 వచ్చింది. ఇప్పుడు ఈ 3ని ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్తో నేను కంపేర్ చేయాలి. గ్రేటర్ దెన్ ఫస్ట్ శాంపుల్లోంచి ఎన్ని వాల్యూస్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్ ఉంటాయో దాన్ని M1 అని అనుకోవాలి. సెకండ్ శాంపుల్ నుంచి ఎన్ని వాల్యూస్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్ ఉంటాయో వాటిని M2 అని అనుకోవాలి. 3ని 1తో కంపేర్, ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కౌంట్ చేయండి. 1 అనేది లెస్ దెన్ 3, సో కౌంట్ చేయొద్దు. 9 అనేది గ్రేటర్ దెన్ 3, సో కౌంట్ చేసి. 3 అనేది ఈక్వల్ టు 3, సో దాన్ని కూడా కౌంట్ చేయాలి. 7 అనేది గ్రేటర్ దెన్ 3, సో దాన్ని కూడా కౌంట్ చేయాలి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్. శాంపుల్ 1లోంచి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్. 3 వాల్యూస్ ఫ్రమ్ శాంపుల్ 1 ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్. సో ఈ 3 అనేది మన M1 అవుతుంది అనమాట. సో M1 ఈక్వల్ టు 3. సిమిలర్లీ ఈ 3ని 5, 2, 3 దీంతో కూడా కంపేర్ చేయాలి. 5 3 కన్నా గ్రేటర్ దెన్, సో కౌంట్ చేయాలి. 2 అనేది లెస్ దెన్ 3, సో కౌంట్ చేయవద్దు. 3 అనేది ఈక్వల్ టు 3, సో కౌంట్ చేయాలి. సో సెకండ్ శాంపుల్లో 2 వాల్యూస్ 5 అండ్ 2 వాల్యూస్ అనేవి మీడియన్ కన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉన్నాయి. సో M2 అనేది 2 అవుతుంది. అర్థమైందా? M1 ఈజ్ ద నంబర్ ఆఫ్ వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్ ఫ్రమ్ శాంపుల్ 1. M2 ఈజ్ ద నంబర్ ఆఫ్ వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్ ఫ్రమ్ శాంపుల్ 2. ఈ టేబుల్ చూడండి, దీన్ని కాంటింజెన్సీ టేబుల్ అంటారు అనమాట. శాంపుల్ 1, శాంపుల్ 2 టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్. శాంపుల్ 1 నుంచి శాంపుల్ 2 నుంచి. శాంపుల్ 1 నుంచి M1 వాల్యూస్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్. శాంపుల్ 2 నుంచి M2 వాల్యూస్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్. సో టోటల్ ఎంత అవుతుంది, M1 ప్లస్ M2 ఇట్స్ ద టోటల్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ లెస్ దెన్ మీడియన్. టోటల్ మన శాంపుల్ 1లో N1 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అంటే N1 శాంప్లింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో M1 ఏమో N1 శాంప్లింగ్ యూనిట్స్ ఉన్నాయి, M1 ఏమో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీడియన్ ఉన్నాయి. సో లెస్ దెన్ మీడియన్ అంటే సింప్లీ N1 మైనస్ M1. సిమిలర్లీ ఇక్కడ N2 మైనస్ M2. నంబర్ ఆఫ్ వాల్యూస్ లెస్ దెన్ మీడియన్ కూడా వచ్చేసినాయి. మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే విల్ గెట్ N1 ప్లస్ N2 మైనస్ ఆఫ్ M1 ప్లస్ M2. వర్టికల్గా టోటల్ చేస్తే మనం M1 ప్లస్ N1 మైనస్ M1. వర్టికల్గా టోటల్ చేస్తే N1, ఇలా వర్టికల్గా టోటల్ చేస్తే N2 వస్తుంది. ఈ రెండు వర్టికల్గా టోటల్ చేస్తే కూడా N1 ప్లస్ N2 వస్తుంది. ఇది మన కాంటింజెన్సీ టేబుల్. ఈ టేబుల్లో ఈ ABCD ఈ వాల్యూస్ ఎప్పుడు యూజ్ చేయాలో కూడా చెప్తా. ఫస్ట్ అయితే ఇలా ఫిల్ చేసుకోవాలంటే M1 M2 N1 మైనస్ M1 N2 మైనస్ M2 N1 N2 ఈ టోటల్స్ ఇట్లా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసిన తర్వాత ఇఫ్ బోత్ N1 N2 ఆర్ లెస్ దెన్ 10, శాంపుల్ 1 సైజ్ అండ్ శాంపుల్ 2 సైజ్ రెండు సైజెస్ కూడా మనకు
లెస్ దెన్ 10 ఉంటే p వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. p ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? p ఈజ్ ఈక్వల్ టు n1cm1 ఇంటూ n2cm2 హోల్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 cm1 ప్లస్ m2 అంటే n1cm1 ఇట్లా గుర్తుపెట్టుకోండి. n1cm1 ఇంటూ n2cm2 హోల్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 cm1 ప్లస్ m2 ఇట్లా p వాల్యూ వస్తుంది. ఇట్లా వచ్చిన p వాల్యూని ఆల్ఫాతో కంపేర్ చేయాలి. ఇఫ్ p ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా యాక్సెప్ట్ h0, అదర్వైజ్ రిజెక్ట్ h0. ఇంతవరకు అయిపోయింది. బట్ n1 ఆర్ n2 ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి గ్రేటర్ దెన్ 10 ఉన్నా, రెండు గ్రేటర్ దెన్ 10 ఉన్నా, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ n1, n2 ఈజ్ గ్రేటర్ దెన్ 10, రెండున్నా సరే ఒకటున్నా సరే రెండున్నా సరే గ్రేటర్ దెన్ 10 అయితే వీ నీడ్ టు క్యాల్కులేట్ కై స్క్వేర్ వాల్యూ. ఈ కై స్క్వేర్ వాల్యూని ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే ఇప్పుడు చూడండి. టోటల్ ABCD, దీన్ని ఏగా BCD డినోట్ చేసుకోవాలి. సో ఇది A, ఇది B అండ్ టోటల్ ఏమవుతుంది? A ప్లస్ B. ఇది C, ఇది D, ఈ టోటల్ ఏమవుతుంది? C ప్లస్ D. వర్టికల్గా టోటల్ చేస్తే AC, A ప్లస్ C, ఇది BD, B ప్లస్ D. కై స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? గ్రాండ్ టోటల్ అంటే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D. గ్రాండ్ టోటల్ ఇంటూ A ఇంటూ D మైనస్ B ఇంటూ C, AD మైనస్ BC. గ్రాండ్ టోటల్ ఇంటూ AD మైనస్ BC హోల్ డివైడెడ్ బై ఇవన్నీ రాసుకోవాలి. A ప్లస్ C, B ప్లస్ D, C ప్లస్ D, A ప్లస్ B. గ్రాండ్ టోటల్ ఇంటూ AD మైనస్ BC హోల్ డివైడెడ్ బై రో టోటల్స్, కాలమ్ టోటల్స్. రో టోటల్స్ ఇవి, కాలమ్ టోటల్స్ ఇవి, అంతే. సో కై స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు టేబులేటెడ్ కై స్క్వేర్ వాల్యూని కూడా తీసుకోవాలి. ఎక్కడ? ఆల్ఫా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర అండ్ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర. ఎట్ ఆల్ఫా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్. మనం క్యాలిక్యులేట్ చేసిన కై స్క్వేర్ వాల్యూ టేబులేటెడ్ కై స్క్వేర్ వాల్యూ కన్నా గ్రేటర్ దెన్ ఉన్నట్లయితే వీ షుడ్ రిజెక్ట్ నల్ హైపోథెసిస్, అదర్వైజ్ యాక్సెప్ట్ నల్ హైపోథెసిస్.